ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంచు ఫ్యామిలీలో విభేదాలు ముదురుతూ ఉన్నాయి. గత 4 రోజులుగా ఈ గొడవలు పెరుగుతున్నాయే గానీ తగ్గుతున్న సూచనలు అయితే కనిపించలేదు. మంగళవారం సాయంత్రం తండ్రి తనను ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఫామ్ హౌస్ గేట్లను నెట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు మంచు మనోజ్, అలాగే భూమా, మౌనిక. అయితే అప్పుడే బయటకు వచ్చిన మోహన్ బాబు ఆవేశంలో మీడియా ప్రతినిధుల మీద దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముఖ్యంగా టీవీ9 రిపోర్టర్ రంజిత్ అనే అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకి సర్జరీ కూడా చేయాల్సి వచ్చింది. ఇంకొక వైపు చూస్తే మోహన్ బాబు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. దీని మీద మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ ఇద్దరు కూడా మీడియా ముఖంగా మాట్లాడడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు భూమా, మౌనిక. మౌనికతో పెళ్లి ఇష్టం లేకే మోహన్ బాబు అప్పటి నుంచి మనోజ్తో గొడవ పడుతున్నాడు. అలాగే ఇందులో ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మీరు చూసారు కదా, ఆదివారం తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకున్నారు. తర్వాత ఆ రోజే కేసు పెట్టడానికి వెళ్ళిన మనోజ్ ఆగిపోయారు. బట్ నెక్స్ట్ డే మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. ఈ కేసుల ప్రభావం ఎలా ఉండబోతుంది వారిద్దరి మీద? మళ్ళీ ఏదో ఒక ఫైనల్ డే అందరూ కూర్చుంటారు, మాట్లాడతారు, విత్డ్రా చేసుకుంటారు. ఈ మధ్యన ఈ డ్రామా అంతా కూడా ఏంటంటే ఎవరు ఎలా చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది అందరూ ఒక కోపం ఉద్రేకంతో మర్చిపోయి ఎవరికి తోచింది వాళ్ళు చేసేసి రోడ్డు మీదకి వస్తున్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఇంజూర్ అవ్వడము, మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు పడడం, మళ్ళీ మీడియాని తిట్టడం, బయట వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫైనల్గా ఏమవుతాయి అంటే ఇవేమీ పెద్ద పెద్ద సెక్షన్స్ కాదు, కానీ పెద్ద అంటే నేరాలు చేసినట్టు వాళ్ళు ఫీల్ అయిపోవడము, వాళ్ళు కొట్టుకోవడము, ఇది బయట వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కాదు. మళ్ళీ వాళ్ళే ఇది అవుతారు. కానీ ఏంటంటే విపరీతమైన కోపము, కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన లేకపోవడం, కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయిన విషయాన్ని రోడ్డు మీద తెచ్చుకోవడము, సినిమాలు అలాగే బౌన్సర్లు పెట్టుకోవడం అవసరం అండి. ఒక కుటుంబ విషయంలోకి, ఒక కుటుంబం మధ్యలో ఇష్యూస్లోకి బౌన్సర్లు రావడము అంటే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకి భద్రత లేకపోతే వాళ్ళ దగ్గర ఎవరికి భద్రత ఉంటుంది? వాళ్ళు ఎవరికి ఏం చేయగలుగుతారు? సొసైటీలో ఒక పెద్ద పేరున్న, ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద ఆయన వాళ్ళు బౌన్సర్లు పెట్టుకుని బ్రతకడం అనేది చాలా అంటే బాధపడవలసిన విషయం అని అనుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబం దగ్గర అదే వేరే కుటుంబంతో ఏదైనా గొడవ అయితే కనుక బౌన్సర్లు వాళ్ళు ఉండొచ్చు. సో మోహన్ బాబు గారికి కూడా అంత పెద్ద ఆయన మనము గౌరవించాలి ఏజ్లో కూడా. కానీ అంత కోపం వచ్చి అవి ఇంకా వేరే నేరాలకి దారి ఏర్పరచుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ హాస్పిటల్లోనో పోలీస్ స్టేషన్లోనో రోడ్డు మీదకో వచ్చారు. ఇది చాలా విచారించదగ్గ విషయం. అంటే కుటుంబ పరిస్థితులు కూడా ఇలా ఉండకూడదు. ఎందుకంటే అందరూ చూస్తుంటారు కాబట్టి రేపు ఏదైనా విషయం వచ్చేటప్పటికి ఏమంటారంటే ఇది మోహన్ బాబు గారి ఇంట్లోనే, అంత పెద్దాళ్ళ ఇంట్లోనే ఇలా జరిగినాయి ఆస్తుల కోసం, వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి కొట్టుకున్నారు, వాళ్ళే. ఇదంతా ఏంటంటే బ్యాడ్ అంటే ఇంప్రెషన్తో పాటు ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్తుంది సొసైటీకి. అలాగే మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు హైకోర్టులో. పోలీసులు తనకిచ్చిన నోటీస్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే తనకి సెక్యూరిటీ పెంచాలని, భద్రతని ఇంకా ఎక్కువగా ఇవ్వాలి, తన ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. అలా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఈ కేసులో? అంటే ఒకటేంటంటే ఆయనకి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అండి. ఏ కొడుకు ఇచ్చుకున్నా, ఎవరికి ఇచ్చుకున్నా, లేకపోతే ఎవరిని ఆయన దత్తత తీసుకున్నా, లేకపోతే ఏది చేసుకున్నా కూడా మనం ఎవరూ అడగడానికి ఉండదు. ఇక్కడ వస్తున్న రకరకాల రూమర్స్ ఏంటంటే పెద్ద కొడుకుని బాగా చూసారు, చిన్న కొడుకుని బాగా చూడలేదు, లేకపోతే కూతురిని బాగా చూడలేదు, కోడళ్ళని బాగా చూస్తారు, ఇవన్నీ విషయాలు వస్తున్నాయి. ప్రతి కుటుంబంలో అందరిని యాక్సెప్ట్ చేసేసారు. కొంచెం పెద్దవాళ్ళకి అనుగుణంగా ఏంటంటే మనము బిహేవ్ చేసుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. అలాగే చిన్నవాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది పెద్దవాళ్ళు కూడా అలవాటు అంటే భరించాలి. ఎందుకంటే మన పిల్లలు తప్పు చేస్తే మనమే భరించాలి, ఎవరో భరించరు. వాళ్ళని సర్దిద్దే వయసు కూడా కాదు, యాక్సెప్ట్ చేయవలసిన వయసు. ఇప్పుడు మనోజ్ వచ్చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నిజంగానే పాపం డబ్బు ఉండొచ్చు, అది వాళ్ళకి ఒక పేరు ఉండొచ్చు, కానీ అమ్మా నాన్న లేని అమ్మాయి. సో ఏదో లైఫ్లో ఒక ఫెయిల్యూర్, ఒక తోడు దొరికింది, చేసుకున్నది. సో మనం యాక్సెప్ట్ చేయాలి.
ఇప్పుడు అమ్మాయి అలవాట్లు అలా ఉన్నాయి, లేకపోతే మంచి అలవాటు లేదు, మంచిగా కలిసి ఉండట్లేదు అని అంటే వేరే పెట్టేసేయాలి, వేరే ఉండమని చెప్పాలి, పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాలి. చిన్న కానిస్టేబుల్ తోటి సెటిల్ అయిపోయే విషయాన్ని చాలా పెద్ద చేస్తారు. రెండు వైపులు తప్పు ఉన్నది లీగల్గా ఆలోచిస్తే. అటు మనోజ్ది తప్పు ఉన్నది, ఇటు మోహన్ బాబు గారిది కూడా తప్పు ఉన్నది. ఎందుకనంటే ఇది ఇంత పెద్ద విషయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక లంచ్ మోషన్కి వస్తే కనుక ఇస్తారా అని అంటే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సీనియర్ సిటిజన్, ఆయన సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ, దాన్ని ఎవరికి మనోజ్కి లేదు, విష్ణుకి లేదు, లక్ష్మికి లేదు. ఎవరు కూడా బలవంతంగా దాన్ని గ్రాప్ చేయడానికి కానీ ఎంటర్ అవ్వడానికి కానీ నాకు ఇవ్వలేదని కొట్లాడడానికి కానీ ఎవరికి లేదు. సో ఇలాంటి విషయాలు చూసి ఏంటంటే ఇలా ఇవ్వకపోతే సెక్యూరిటీ పెంచకపోవచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్కైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఎందుకనంటే మీరు వెళ్ళి కొంచెం ప్రొటెక్ట్ చేయండి గొడవలు కాకుండా అని చెప్పేసేసి. సో కాబట్టి ఏంటంటే ఆయన ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చిన చట్టం కూడా కొన్ని ఇప్పుడు ఆర్డీఓలో కూడా కొన్ని ఉన్నాయి. ఎవరు కూడా సీనియర్ సిటిజన్ని పిల్లలు వేధించకూడదు, పిల్లలు వచ్చేసేసి వాళ్ళ ఇంట్లో బలవంతంగా ప్రవేశించకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని కూడా ఇష్యూ పెద్దదవుతుంది. లక్ష్మి గారు, ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది భూమా మౌనిక గురించి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా రెండో పెళ్ళే ఇది. ఈ మధ్య వాళ్ళకి ఒక పాప పుట్టింది, 7 నెలల వయసు ఆ పాపది. అయితే ఆమెతో పెళ్ళి మనోజ్కి, మోహన్ బాబుకి ఇష్టం లేకే ఇదంతా చేస్తున్నాడు. ఆయన రిలీజ్ చేసిన ఒక వాయిస్ మెసేజ్లో కూడా మనం వినొచ్చు, నీ భార్య నిన్ను తాగుడికి బానిస చేసింది అంటూ ఆయన మాట్లాడారు. అలాగే నువ్వు నీ భార్య కలిసి ఎంత ఇంట్లో చేశారో ఆగడాలు అకృత్యాలు అందరికీ అన్నీ తెలిసినవే అని కూడా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. అసలు ఇలా బయటకి ఆడియో రిలీజ్ చేసి మరి కోడల్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్? మోహన్ బాబు అనే ఒక పెద్ద వ్యక్తి. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు ఉన్నప్పుడు ఒకరు నచ్చుతారండి. నచ్చిన వాళ్ళలో ఏది చేసినా కరెక్ట్గానే ఉంటుంది. అయ్యో రోజు బాగా చేస్తుంది, ఈ రోజు తప్పయిందేమో అనిపిస్తుంది. అంటే ఒక వంట విషయమే తీసుకోండి స్వరూప గారు. ఒక కోడలు నచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుందంటే మా కోడలు చాలా మంచిది, చేస్తే మంచిగా చేసేస్తుంది, చెయ్యకపోతే చేయదు, ఇట్లా మాట్లాడుకుంటారు. నచ్చలేదు అనుకోండి, ఎంత మంచి చేసినా కూడా అది నచ్చరు. నచ్చినప్పుడు ఏంటంటే నచ్చిన వాళ్ళకి మనమే కొద్ది దూరంగా ఉండాలి. అది ఫస్ట్ ఫిలాసఫీ. ఫస్ట్ తీసుకోవాల్సింది ఎవరైనా కూడా గొడవలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకునే వరకు నచ్చిన వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. సో నా రైటు నేను అనేసి వాళ్ళింట్లో ఫోర్స్ఫుల్గా ఉండడం కూడా ఈ అన్నిటికీ కారణాలు. సో ఇష్టపడి చేసుకున్నారు, పెళ్ళప్పటి నుంచి ఆయనకి ఇష్టం లేదు, యాక్సెప్ట్ చేయమని మనం చెప్పడానికి మనం ఎవరు? నువ్వెవరు? నువ్వు నాకు ఇష్టం లేదు, నేను మీకు ఇష్టం లేదు, నన్ను యాక్సెప్ట్ చేయండి స్వరూప గారు, లేకపోతే నన్ను యాక్సెప్ట్ చేయండి లక్ష్మి గారు అంటే అది కాదు. ఇప్పుడు ఇష్టం లేదు, నాకు నువ్వు చూస్తుంటే కోపం వస్తుంది అంటే నీకు అంత పెద్ద మనిషి లేదన్నట్టే చెప్పాలి ఇక్కడ. అంటే నిజం చెప్పాలంటే అంటున్నా కదా, అమ్మాయికి పేరెంట్స్ లేరు, సిస్టరు ఒక పెద్ద ఆవిడింట్లో, ఆమె కూడా చిన్న ఏజ్కి చిన్న ఆమె. సో గైడ్ చేసేవాళ్ళు లేరు. ఇద్దరికీ ఫస్ట్ మ్యారేజెస్ ఫెయిల్యూరు, ఒక బాబు ఉన్నాడు, ఉంటాయి కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అంటే అది మామూలు ఇష్యూ కాదు. ఇది సినిమా కాదు కదా, సినిమా వేరు, నిజ జీవితాలు వేరు. మేము సినిమాలో చేస్తాం కానీ నిజ జీవితాల్లో మేము కూడా మనుషులమే, మాకు ఎమోషన్స్ ఉంటాయండి. ఎమోషన్స్ అనేవి ఏంటంటే ఇంకా మీరు జనరల్ పబ్లిక్ కంటే కూడా ఎక్కువ ప్రపంచాన్ని చూస్తారు, ఎక్కువ స్ట్రగుల్స్ చేస్తారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మీకు అన్నీ తెలుసు కాబట్టి మీకు పెద్ద మనసు ఉండే యాక్సెప్ట్ చెయ్యాలి. సో తాగే కొడుకునైతే మనం వదిలేసుకుంటామా? ఒక కోడలు తాగుతుంది, వదిలేసుకోం కదా, నచ్చి చెప్పుకుంటాం. అన్నీ హద్దులు మీరుతున్నాయి. ఏమన్నా ఇప్పుడు మనోజే తాగి గొడవ చేసి పని వాళ్ళని కొట్టని చేస్తున్నారు, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక దారి ఉంటుంది. కూర్చోబెట్టి మాట్లాడడం, నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడడం, అంతకంటే ఎక్కువైతే ఏ రీహాబ్కైనా పంపించడం, అంతకంటే సొల్యూషన్ లేదు కదా. అలా చేయకుండా కళ్ళ ముందు ఉండి ఇవన్నీ ఏంటంటే అండి ఈగోస్కి సంబంధించిన విషయాలు. ఈగోలకు పోవడం వల్ల ఇంత డామేజెస్ జరుగుతాయి. ఎవరినైనా సరే ఫ్యామిలీకి సంబంధించి ఈగోస్ తగ్గించుకోవాలి. ఈగోస్ తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీ బౌన్సర్లు వచ్చి మధ్యలో ఉండి మనిషిని రక్షించవలసిన, అంటే నీ ప్రాణానికి నీకు రక్షణ లేదు, నీ ఆస్తికి రక్షణ లేదు, ఇంకా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి, అంటే ఇద్దరు వైపుని కూడా ఇలాంటి విషయాల్లో కూడా అటు మనోజ్ని సపోర్ట్ చేయలేము, ఇటు మోహన్ బాబు గారిని కూడా సపోర్ట్ చేయలేము. అలాగని ఒకరు తప్పనలేము, వేరొకరిది కూడా తప్పనలేము. ఇదేంటంటే తప్పనేది రెండు సైడ్లు కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఎవరితో వచ్చింది వాళ్ళు మాట్లాడతాం, కానీ ఇది ఫ్యామిలీ. ఫైనల్గా మనం ఆలోచించవలసింది ఏంటంటే తండ్రి కొడుకు ఒకటవుతారు, ఫ్యామిలీ అంతా ఒకటవుతారు.
ఇంకా కావాలంటే మనోజ్ విష్ణు దూరం అవ్వచ్చు, లక్ష్మి విష్ణు మనోజ్ ముగ్గురు 3 దారులు అయిపోవచ్చు, కానీ ఆ తండ్రి ప్రేమ అలాగే ఉంటుంది, ఆ కొడుకు ప్రేమ కూడా అలా ఉంటుంది. ఈరోజు వాళ్ళ మదర్కి ఏదైనా అయితే లేకపోతే వాళ్ళ ఫాదర్కి ఏదైనా అయితే వాళ్ళు వెళ్ళకుండా ఉండరు. అదేంటంటే అది బయలాజికల్ రిలేషన్షిప్, నేచురల్ పేరెంట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుకున్నంత ఈజీగా కట్ ఆఫ్ అయ్యే రిలేషన్స్ కాదు. లక్ష్మి గారు, మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఇది ఆస్తుల కోసం జరుగుతున్న పోరాటం కాదు, ఆత్మ గౌరవం కోసం జరుగుతున్నది అని చెప్పి ఆయన అన్నారు. ఏంటంటే నా భార్య, నా కూతురు, నా కొడుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, ఓ తండ్రిగా, ఓ భర్తగా అని అతను చెప్తున్నాడు. మరి మనోజ్ యాంగిల్లో, కుటుంబ యాంగిల్లో మనం దీన్ని ఎలా చూడాలి? చూడండి, నా కుటుంబము, నా కొడుకు, నా కూతురు, నా భార్య అన్నప్పుడు నేను ఇందాక చెప్పా, నీకు ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఉండే రైట్ నీకు లేదు. తండ్రి ఆస్తిలో తండ్రి వద్దన్నప్పుడు తండ్రి దగ్గర ఉండడం ఎందుకు? నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే నువ్వు దూరంగా ఉండి కూడా కాపాడుకోవచ్చు. వాళ్ళ ముందు ఉండేసి ఒకరినొకరిని ఇలా గిచ్చుకుంటూ గిల్లుకుంటూ తోసుకుంటూ ఆత్మగౌరవాల్ని కాపాడవలసుకోవాల్సిన అవసరం లేదు. అదే చెప్తారు, ఏమంటారంటే ఒక ప్యాలెస్లో మహారాజులా ఉండే కంటే నీ ఉండే ఇంట్లో నువ్వు పని మనిషిగా ఉండేవంటే నువ్వు ఉండే ఇంట్లో నువ్వు మహారాజులా ఉండొచ్చని. నీ తండ్రి ఇంట్లో నువ్వు చేదరింపులకి, నీ భార్య చేదరిస్తూ, నీ పిల్లల్ని చేదరిస్తూ అలాగా నువ్వు ఉండి అక్కడ ఉండి సాధించడం కంటే మీకు కూడా మనం ఇండివిజువల్గా మనము డెవలప్ అయ్యి ఇండివిజువల్గా మనం దూరంగా ఉండి మనం హర్డిల్స్ అన్ని ఫేస్ చేసుకుని నేను గ్రేటు, నేను ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయిని ఒకరి చేత ఒక మాట అనిపించకుండా నేను పెంచాను అనేసి అది ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం అనేది. ఒకటేంటంటే నీ ఇంట్లోకి నువ్వు ఒక బౌన్సుల దాట వెళ్ళవలసిన దాట, అది ఆత్మగౌరవం కాదు. అలాగే అదేంటంటే పిల్లని ఇంట్లో వదిలేసి 7 నెలలు పిల్లింట్లో వదిలేసి మనం పోలీస్ స్టేషన్కి అది ఇది వెళ్ళినప్పుడు నువ్వు మీరిద్దరు వచ్చినప్పుడు పాపను కూడా తెచ్చుకోవాలి, 7 నెలల పాపని. సో ఇవన్నీ ఆలోచిస్తే ఏముంటుందని అంటే కొన్ని మీడియా ఛానల్స్ కూడా చెప్తున్నాయి. ఎట్లా అంటే ముందు రోజు ఎంత కుంటుకుంటా వెళ్ళేసి నెక్స్ట్ డే మామూలుగా ఉండేసేసి, ఇది సినిమా కాదు కదండి కట్ అండ్ పేస్ట్లు ఉండడానికి లేకపోతే రీమేక్ చేయడానికి. సో మనం కూడా ఏంటంటే తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా వాళ్ళ పరువుని రోడ్డు మీద పెట్టకుండా ఉండడం అనేది ప్రతి ఒక్క పిల్లల బాధ్యత. అలాగే పిల్లలు చెడ్డవాళ్ళైనా కూడా వాళ్ళని ఆదరించవలసింది తల్లిదండ్రులు కూడా బాధ్యత. సో ఇద్దరు బాధ్యతలు మర్చిపోయినప్పుడు ఇలా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. లక్ష్మి గారు ఎంత పైకి కాదని చెప్పినా ఇదంతా ఆస్తుల వివాదం. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ, అలాగే తిరుపతిలోని స్కూలు, ఇతర స్థలాలు, ఇళ్లకి సంబంధించిన వివాదంగా అయితే కనిపిస్తోంది ఇది. మంచు మనోజ్ ఒక మాట అన్నారు, నా తండ్రి నాకు దేవుడు లాంటి వాడు, మా అన్న అలాగే వినయ్. ఈ వినయ్ అనే వ్యక్తి ఎవరు అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ట్రస్టీగా ఉన్నారు ఆయన. వీళ్ళిద్దరు కలిసి మా నాన్నకి నన్ను శత్రువులా చేశారు అని చెప్తున్నారు. ఇటువైపు చూస్తే అన్నదమ్ముల మధ్య కూడా చాలా కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. మోహన్ బాబు దీన్ని ఓ తండ్రిగా లీగల్గా ఎలా డీల్ చేయాలంటారు ఈ ఆస్తి వివాదాన్ని? ఒక విషయం ఏంటంటేనండి, ఇందులో ఒక చిన్న గ్యాప్ అనేది పెద్ద యుద్ధానికి కారణమైపోయింది. సో ఈ రోడ్డు మీద పడి ఈ లీగల్గా సెటిల్ అయ్యే విషయం కాదు ఇది. లీగల్గా సెటిల్ అవ్వడం అనేది కాదు. నలుగురు కూర్చొని మనోజ్ని తిట్టాలా, విష్ణుని తిట్టాలా, లేకపోతే మీరు పెద్దవాళ్ళండి ఏంటి ఇలా చేస్తున్నారు, లేకపోతే ఇదంతా అమ్ముపడేద్దాం, ఇది వ్యవహారం ఎందుకు? ఇప్పుడు నీ పరువుని కాపాడండి నీకెందుకు? లిటరల్గా చెప్పాలంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఒక మంచి ఉద్దేశంతో పెడతాము, లేకపోతే ఒక బిజినెస్ కోసం డబ్బు సంపాదించడం కోసం పెడతాము. దానివల్ల నీ కుటుంబంలోనే రిలేషన్సే అంటే తెగిపోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం కాపాడవలసిన అవసరం లేదు. ఫస్ట్ కుటుంబాన్ని కాపాడుకుని, తర్వాత మన ఆస్తులను కాపాడుకుని, తర్వాత మన వ్యాపారాలని కాపాడుకోవడం అనేది ఇది ఒక ఛానల్, ఒక సిస్టమ్. కుటుంబమే నాశనం అయిపోయిన తర్వాత ఆస్తులు ఉండి యూనివర్సిటీ ఉండి మీ యూనివర్సిటీలో వచ్చిన ర్యాంక్స్ ఇప్పుడు ఎవరు చూపించరండి. మీరు చిన్న గిల్లుకున్నా గిచ్చుకున్నా అరుచుకున్నా చూపిస్తూ ఉంటారు. సో ఒకటేంటంటే బ్యాలెన్స్ తప్పినప్పుడు ఏదైనా విషయము అది ఎట్లా వేరు చూడండి, నేను జరిగిన ఇన్సిడెంటే చూద్దాం. అంటే ఒక TV9 రిపోర్టర్ని ఆ కోపంలో ఆయన ఎవరి మీద తీశారు? నేను ఇదే అడగబోతున్నాను లక్ష్మి గారు. ఎన్ని రోజులు దీన్ని వీళ్ళ కుటుంబ వ్యవహారంగానే చూసామో అక్కడి వరకే మనం అందరం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మోహన్ బాబు అనే వ్యక్తి మీడియా మీద ఇంత తీవ్ర దాడి చేశాడో దీన్ని ఎలా ఖండించాలి? మీడియా మీద దాడిని మీరెలా చూస్తారు? ఎంతవరకు ఇది కరెక్ట్? మోహన్ బాబుకు ఆవేశం ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, కానీ అంత తీవ్రంగా మీడియా మీద దాడి చేసిన ఇప్పుడు మీడియా మీద దాడి చేశారండి అంటే మీడియా వాళ్ళు అడగడం నచ్చలేదు, మీడియా వాళ్ళు ఆయనకు ఫేవర్గా అడగలేదు, మీడియా మీద దాడి చేశారు. రేపు అడ్వకేట్స్ ఉంటారు,
అడ్వకేట్స్ లేదా పోలీసు ఉంటారు, ఎవరైనా కానీ ఆయనకు నచ్చినట్టు మాట్లాడకపోతే ఆయన దాడి చేసేస్తే అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన ఏజ్కి అట్లా చేయొద్దు. మనోజ్ చేశారో విష్ణు చేశారంటే మనము సరేలే యంగ్ బ్లడ్ అంటే ఆ ఏజ్ కొంచెం ఆయనకంటే అట్లా అనుకో, వాళ్ళు కూడా చేయకూడదు. సో మనం ఏదైనా కొంచెం సమర్థించుకుంటాం, ఏదో ఆవేశంలో చేస్తారు సారీ అని అనడానికైనా ఉంటుంది. ఆయనది సారీ చెప్పి వయసు కాదు, అలా అనేసి ఆయన అలా చేయడం అనేది కాదు. నేను చాలా తీవ్రంగా ప్రతి ఒక్కళ్ళని ఖండిస్తాం. ఎందుకంటే చట్టాన్ని మన చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదు. అలాగే వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ మీరు కొట్టుకు చేస్తూ మీరు చేస్తూ మధ్యలో అనండి. మీరు సొసైటీలో ఉన్నప్పుడు 100 మంది ఇన్వాల్వ్ అవుతారు, 100 మంది 100 రకాలుగా కామెంట్ చేస్తారు. నీకు నెగిటివ్గా వచ్చింది వినొద్దు, ఏ ట్రోల్ అయినా లేకపోతే ఏ వీడియో అయినా చూడొద్దు. మేము చేసేది మేము చేస్తాము మీరు చెప్పొద్దనంటే, మీరు క్లారిటీ ఉన్నప్పుడు 100 మంది ఉన్న మీడియాకు ఉన్న రైట్స్ బట్టి లేకపోతే పబ్లిక్ ఉన్న రైట్స్ బట్టి వాళ్ళు వాక్ స్వాతంత్రాన్ని బట్టి ఏదైనా మాట్లాడుకుంటారు. మేము హర్ట్ అవుతున్నామని అంటే అది కాదు. మీరు ఒక టికెట్ లేని సినిమా చూపిస్తే ఇప్పుడు 1500 టికెట్ పెట్టుకుని చూడడానికి కొంతమందికి బాధేస్తుంది, చాలామందికి బాధేస్తుంది. కానీ ఫ్రీగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ అంటే మనము బాగా ఎక్కువ చూస్తాం, వాట్ నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే అలా చేతుల్లోకి తీసుకోవడం, ఆ వయసులో అంత కోపం. నిజంగా చనిపోయి ఉంటాడు, ఆయన వదిలేస్తారా? రేపన్న రోజుని ఆయన అరెస్ట్ చేయరా? ఆయన జైలుకి పంపించరా? అవసరమా ఈ వయసులో ఇవన్నీ కూడాను? అలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు ఆ ఏజ్లో ఆయన బయటకే రావద్దు అసలు. ఇప్పుడు నువ్వు బయటకే రావద్దు. అంతా మనకి పోలీసు ఉన్నారు, అంతా ఫోన్ మీద నడుస్తుంది, లేకపోతే ఒక వాట్సాప్ పెట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే పోలీసులు అలర్ట్ అవుతారు. సో మీ ఇంట్లో మీరు ఉంటే అయిపోయేదానికి బయటకు వచ్చి మనం ఒక సినిమాలో ఫైట్ చేస్తున్నట్టు చేస్తే ఆయన ఏజ్కి కూడా అది మంచిది కాదు. సో దట్ అది చాలా తప్పు. ఎవరి మీదైనా సరే చట్టపరమైన చర్యలు ఉంటాయి, ఆయన మీద కూడా ఉంటాయి. మీడియా మీద దాడి అనే దాన్ని ఇటు జర్నలిస్టు సంఘాలు కూడా ఖండిస్తున్నాయి. ఫిల్మ్ ఛాంబర్ వైపు తర్వాత ఆయన ఇంటి దగ్గర కూడా ఆందోళనకు దిగారు. మనోజ్ కూడా మీడియాకి సపోర్ట్ చేశారు. కానీ కొంచెం మంచు విష్ణు మాత్రం ఇంకా చులకనగానే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకొక వైపు చూస్తే కొడుకు కోసం రిలీజ్ చేసిన ఆడియో మెసేజ్లో కూడా మీడియాని చాలా చిన్న చూపు చూస్తూ మాట్లాడారు మోహన్ బాబు అనే వ్యక్తి. ఈ మీడియా వాళ్ళు టీఆర్పీస్ కోసం ఇలాగే చేస్తారు, నువ్వు వాళ్ళ మాటలు నమ్ముతావా, మన ఇంటి గుట్టు బయటకి తీసుకొస్తావా అని చెప్పి. అంటే అసలు ఆయన వైఖరే మీడియా విషయంలో తప్పుగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలి మనం? ఎట్లా అంటే పెద్దవాళ్ళు ఏ దారి వెళ్తారు, చిన్నవాళ్ళు అదే దారి వెళ్తారు, అదే నేర్చుకుంటారు బేసిక్గా. మనము జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏం చెప్తారనంటే, ఎడ్యుకేషన్లో ఒక మెయిన్ పార్ట్ ఏంటంటే, మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎథిక్స్. అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ అవనివ్వండి, పర్సనల్ ఎథిక్స్ అవనివ్వండి, సోషలాజికల్ ఎథిక్స్ అయినా ఎథిక్స్ అనేవి ఉంటాయి. ఎథిక్స్ అనేది ఎక్కడ నేర్చుకుంటాం అంటే ఇంట్లోనే నేర్చుకుంటాం. ఇంట్లోనే ఇది చేస్తున్నావు తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మనల్ని ఎప్పుడు కూడా ఎక్కువ చేసుకుని మాట్లాడకూడదు, మనం న్యూట్రల్గా ఉండాలి, సో ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో నేర్పించవలసినవండి. ఇవెవరు వచ్చి నేర్పించరు. చదువులో కూడా ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ బుక్ నాలెడ్జ్ మాత్రమే ఎడ్యుకేషన్ అని అనుకోవద్దు. సో వాళ్ళకి నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. ఎదుటి వాళ్ళని చులకన చేసి మాట్లాడడమా, లేకపోతే వాళ్ళని ఎక్కువ చేసుకుని మాట్లాడడమా, లేకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని ఇది చేసుకోవడం అనేది మనోజ్ కూడా తప్పే. గమ్మున అయిపోతే కొన్ని రోజులకి ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏదో లాగాలి, ఎక్కడో ఏదో ఉంది లాగాలని చెప్పేసి కొండనంతా తవ్వితే ఏమవుతుంది? ఎలుకను పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. ఎవరి మీద కోపం ఎవరికి తీస్తున్నావు? నీ కుటుంబాన్ని నువ్వే పరుగు పెట్టుకుంటున్నావు. ధర్నా చేస్తే ఏమొస్తుంది? ధర్నా చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చి బయటకు తీసుకెళ్తారు. సో దానివల్ల ఎక్కువ అయిపోతున్నాయి తెప్పిస్తే రోజు రోజుకి ఇవన్నీ ఏది షార్ట్ అవుట్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ అనేది కాదు. ఒక అవసరమైతే ఒక లీగల్ సెల్ అథారిటీలు వేసుకోండి, డిఎల్ఎస్లో వేసుకోండి, సొల్యూషన్ ఆలోచించుకోండి, నలుగురు పెద్దవాళ్ళని పెట్టుకోండి, లేకపోతే 2 పోలీస్ ఆఫీసర్ని పెట్టుకోండి, 2 అడ్వకేట్లను పెట్టుకోండి, కూర్చోండి, షార్ట్ అవుట్ చేసుకోండి. అంతే తప్పిస్తే ఇలా ధర్నాలు చేయడము, కోర్టులకు వెళ్ళడము ఇవన్నీ కూడా కుటుంబ పరంగా పెద్ద నాన్సెన్స్ అసలు యాక్చువల్గా చెప్పాలని. అంటే లక్ష్మి గారు, మోహన్ బాబు అనే వ్యక్తికి పెద్ద మనిషిగా ఇండస్ట్రీలో చాలా మంచి గౌరవం ఉంది. ఇటు చూస్తే విష్ణు కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఈ గొడవలన్నీ చూస్తుంటే
జోస్యం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది. ఎందుకంటే ఎన్నో సమస్యల్ని వీళ్ళు పరిష్కరిస్తూ ఉంటారు. ఎంతో మందికి పెద్ద దిక్కులా ఉండే వీళ్ళు వాళ్ళ ఇంటి సమస్యని పరిష్కరించుకోలేకపోయారు. ఇంకొక వైపు చూస్తే మనోజ్కి అంటే కూడా విష్ణుకి తండ్రి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇతన్ని సరిగ్గా పట్టించుకోలేదు, ఇతనికి కావాల్సినంత అండగా నిలబడలేదు అనేది కూడా వినిపిస్తోంది. ఒక తండ్రి మన ఇళ్లలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఒకళ్ళని ఒకళ్ళ చూడడం, ఇంకొకళ్ళని ఇంకొకళ్ళ చూడడం. అదే మనోజ్ ఇక్కడ దాకా రావడానికి కారణం ఏందంటారా? యాక్చువల్లీ ఇది డీప్కి వెళ్ళి మాట్లాడుకోవాలంటే వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి కూడా మాట్లాడుకోవాలండి. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే మనకి చాలామందికి తెలియని విషయాలు, చాలామందికి అంటే అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. జనరల్గా ఇంట్లో మీరు చెప్పినట్టు వేరియేషన్స్ ఉంటాయి. అది బక్కగుందేను, లేకపోతే వీడి చిన్నోడను, లేకపోతే వాడు పెద్దోడను, ఏదో కొన్ని ఇట్లా నడుస్తుంటాయి. కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే మదర్స్ డిఫరెన్స్ ఉంటారు. తల్లి చనిపోయిన పిల్లల మీద కొంచెం కన్సర్న్ ఉంటుంది. అరే వీళ్ళ అమ్మ ఉన్నది, వీళ్ళ అమ్మ లేదు కదా, ఇలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. మేబీ దాన్ని పెట్టి పెద్ద కొడుకు అంటే ప్రేమ ఉండొచ్చు, లేకపోతే తల్లి లేని పిల్లలు కదా అని ఒకటి ఉండొచ్చు. ఏదైనా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలా అని చిన్న కొడుకు మీద ఉండదని అనుకోవద్దు. వాళ్ళు చేసే కొన్ని చేష్టలు కూడా వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు చేస్తే కొన్ని పిల్లల మనస్తత్వం తల్లిదండ్రులకు కూడా నచ్చదు. వాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటారు. రీసెంట్గా మీకు ఢిల్లీలో ఒక ఇష్యూ జరిగింది, మీకు చూసే ఉంటారు. ఏమి లేదు, పేరెంట్స్ది వెడ్డింగ్ యానివర్సరీ, వాళ్ళని విష్ చేసి నైట్లో కేక్ కట్ చేయించి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి వాళ్ళ అక్కని చంపేసి పైకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని చంపేశారు. ఏంటి కారణం అంటే చిన్నప్పటి నుంచి నన్ను హ్యూమిలేట్ చేశారు, అక్క మంచిదని చెప్పారు, నా మనసుని చాలా గాయపరిచారు. అంటే చూడండి ఎంత క్రూరమైన మనస్తత్వం అనేది. అంటే అది చాలా ప్రతి ఇంట్లోనే జరుగుతుంది. అక్క చూడరా ఎలా చదువుకుంటుందో, నువ్వు బయట ఆడుకుంటావు గాడిదలాగా అంటారు. లేదా చెల్లి చూడు ఎంత బాగా చదువుతుందో, నువ్వేంది ఎప్పుడు స్టైల్స్ అని అట్లా చేస్తుంటావు అని అంటారు. ఈ పెద్దది అసలు పనిచేయదు, చిన్నపిల్ల బాగా చేస్తారు. అంటే జనరలైజేషన్లో ఉంటుంది, కానీ ఇద్దరి మీద ప్రేమ ఉంటుందండి. సో ఇన్డెప్త్కి వెళ్ళి వాళ్ళ కుటుంబంలోకి తొంగు చూసిన వాళ్ళకి తప్పిస్తే ఆ కారణాలు ఏంటనేది మనం అనలైజ్ చేసి చెప్పలేము. స్వరూప్ గారు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని అంటే, సపోర్ట్ చేశారు ఎందుకంటే ప్రొడ్యూసింగ్ చేయలేదు, లేకపోతే మూవీకి ఆయన ఏమీ పెట్టుబడులు పెట్టలేదు, ఆయన ఓన్ బ్యానర్లో తీయలేదు అని అంటే ఏమో పెద్ద కొడుకు మీద నమ్మకం ఉంది, చిన్న కొడుకు మీద నమ్మకం లేదేమో. అది వ్యక్తిగతమైన విషయాన్ని మనం ఎలా చెప్తాము? ఇప్పుడు ఆయన హీరోగా సక్సెస్ అవ్వలేదు, ఈయన హీరోగా సక్సెస్ అవ్వలేదు, ఈయన పెట్టుంటే సక్సెస్ అవుతాడని ఎక్కడా గ్యారంటీ లేదు. సో మ్యారేజ్ ఫెయిల్ అయింది. మ్యారేజ్ ఫెయిల్ అయినప్పుడు ఆయన కొన్ని రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సో కొన్ని ఇలాంటివన్నీ ఉంటాయి. సరే నువ్వెందుకుని ఆల్రెడీ ఒక బాబు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని తల్లిదండ్రులకు ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు మనం చెప్పినంత మాత్రాన, లేకపోతే మీ జడ్జెస్ కానీ లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇలా కాదు అలాగా అని అంటే, వృత్తి వేరు ప్రవృత్తి వేరు. మనం చెప్పేటప్పుడు వేరేగా ఉంటుంది, అది న్యాయం చెప్తాము. మన వరకు వచ్చినప్పుడు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం ఏం చేస్తుందంటే మనిషిని డామినేట్ చేసి ఈగోని డెవలప్ చేస్తుంది. ఈగోని డెవలప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం యాక్సెప్ట్ చేయలేము. ఎవరో పుట్టిన బాబు అంటే కోడలకి ఫస్ట్ భర్తకు పుట్టిన బాబు నీ కళ్ళ ముందు తిరుగుతుండు, నీ కొడుకుని నాన్న అంటే కూడా యాక్సెప్ట్ చేయలేని స్వార్థ మనస్తత్వం మోహన్ బాబు గారిది. అర్థమైందా మీకు? తర్వాత నేను నచ్చిన అమ్మాయికి ఓ కూతురు పుట్టింది అని అంటే, నా కొడుకు కూడా ఓ కూతురు పుట్టింది అని సంతోషించకుండా తనకెందుకుని నాకు నచ్చిన అమ్మాయికి పుట్టింది కాబట్టి అమ్మాయికి ఇష్టం లేదనే మనస్తత్వము అనేది స్వార్థం అనేది. ఇక్కడంతా మెయింటైన్ చేయవలసింది, ఇక్కడంతా వీళ్ళందరినీ స్టెబిలైజ్ చేసేవలసింది ఏంటంటే ఇంట్లో ఉన్న తల్లి. ఆ తల్లి అనేది మరి ఆమె పాత్ర ఎంతవరకు ఉంది, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు ఆవిడ, ఎందుకు ఈ గొడవలన్నీ వచ్చినాయి అనే దానికి మనం కుటుంబ వ్యవహారం కాబట్టి మనం ఏం చెప్పినా తప్పుగానే ఉంటుంది. సో రేపు వాళ్ళ ఒకటి అయ్యేసి కూడా మీడియా వాళ్ళు ఇలా చెప్పారు, లేకపోతే ఈ అడ్వకేట్స్ ఇలా చెప్పారు, పోలీసు వాళ్ళు ఇలా చెప్పారు అనేసి అనడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోయిందని బాధపడాలి తప్పిస్తే దీని గురించి బాగా ఎవరు మంచి ఎవరు చెడు అంటే కుటుంబంలో ఎవ్వరు కూడా రోడ్డు మీదకి రావడం అనేది మంచి కాదు. అది గుర్తుపెట్టుకోండి. మనోజ్ది కూడా మంచి కాదు.
నీ భార్యను వేసుకుని నువ్వు నీకు భార్య ఎంత ఇంపార్టెంటో నీ తండ్రి పరువు కూడా అంత ఇంపార్టెంట్. తండ్రి తప్పు చేసినా కూడా కొన్ని రోజులు కామ్గా ఉండి అదే ఫిల్మ్ ఛాంబర్లో అదే ప్రెసిడెంట్ ముందు కూడా నా తండ్రి నాకు అన్యాయం చేశాడని కూడా మనము ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరింట్లో లేవండి సమస్యలు? ప్రతి ఒక్కరింట్లోనూ ఉన్నాయి. విడాకులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆస్తి తగాదాలు ఉన్నాయి, సాల్వ్ చేసుకుంటారు. డెప్త్కి వెళ్తే అందరింట్లోనూ గొడవలు ఉన్నాయి. అందరూ ఇలా రోడ్డు మీద పడట్లేదు కదా. ఎందుకనంటే ఇంటి ముందు ధర్నా చేస్తారు. అది ఏమవుతుంది? నువ్వు బౌన్సులు తీసుకొస్తావు, డబ్బులు ఉన్నాయి కాబట్టి బౌన్సులు తీసుకు, డబ్బులు లేకపోతే ఏం చేస్తావు? ఐడెంటిటీ ఎక్కడదు మనకి? తండ్రి నుంచి ఐడెంటిటీ, చెడ్డ మంచి అని పక్కన పడేయండి స్వరూప గారు. మీ ఇద్దరికి ఐడెంటిటీ ఏంటి? మోహన్ బాబు కొడుకులుగానే అదే మోహన్ బాబుని మీరు రోడ్డు మీదకి ఏడ్చడం అనేది, ఆయన చెడ్డోడని మీరు కూడా చెడ్డ అంటే ఆయన కోపిస్తే మీరు కోపిస్తే ఎవరు మీరు జుట్టు పట్టుకుంటే న్యాయం దొరుకుతుందా? ఒక 10 మంది బౌన్సులు కలిపి పట్టుకుంటే న్యాయం దొరుకుతుందా? లేకపోతే మీరిద్దరు ధర్నాలు చేసుకుంటే న్యాయం దొరుకుతుందా? తెలివైనవాడు ఎక్కడో ఉంటాడు, తెలివి తక్కువగా ఆలోచిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఆయన సంపాదించిందంతా కూడా ఆయన కష్టార్జితం, స్వార్జితం. ఆయన ఆస్తిని కొడుకులకి ఇచ్చుకుంటారా, ఇంకెవరికైనా ఇచ్చుకుంటారా అనేది ఆయన ఇష్టం. కాకపోతే ఇప్పుడు అంటే లీగల్గా చూసినప్పుడు ఇది కరెక్ట్, మీ యాంగిల్లో మీరు చెప్పినా ఇదే చెప్తారు. కాకపోతే ఇప్పుడు ఒక కొడుకుగా ఇతను కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాల్సిన పరిస్థితి, తండ్రి నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. సామాజిక పరంగా చూసినప్పుడు మోహన్ బాబు గారి అండ, అలాగే అన్న విష్ణు ఆయనకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మనోజ్కి? మనోజ్ కూడా చిన్నపిల్లడు కాదండి. మనోజ్ కూడా నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఎందుకు ఇవ్వాలి మీరు చెప్పండి? ఒక 18 years దాటిన తర్వాత పిల్లలకే మనము మన పిల్లలు కాదు, మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళు కోర్టే చెప్తుంది మీరు 18 years మెజారిటీ కంప్లీట్ అయిపోయింది, మేజర్ అయిపోయారు, ఇగో అంటే మీ ఇష్టానికి మీ బ్రతకండి అనేసి. కుటుంబ వ్యవస్థ వేరు, అంటే లైఫ్ వేరు, లా వేరు అనేది. ఎందుకు ఆయన ఏం ప్రాబ్లంలో ఉన్నాడని వీళ్ళు సపోర్ట్ చేయాలి? అంటే ఈ సినిమా హీరోలందరికీ నేను కొంచెం లాజికల్గానే మాట్లాడతాను, అంటే కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఆయనకి ఏం నష్టం ఉన్నది అనేసి, ఇప్పుడు నీ వైఫ్ నుంచి వస్తే నీ వైఫ్ కూడా కోట్ల ఆస్తి ఉన్నది, నువ్వు తిండలేవు, అద్దింట్లో ఉంటున్నావు అంటే మనం కొట్లాడవచ్చు. సరే నువ్వు ఏమీ లేదు, నీ ఆరోగ్యం పాడైపోయింది అని అంటే మనం కొట్లాడవచ్చు. అంటే 100% ఇస్తారండి, ఇవ్వకుండా ఉండరు. ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్కువ తిన్నావు తక్కువ తిన్నావు అని కోత దగ్గరికి వెళ్ళినట్టుంది. 2 పిల్లులు ఒక కోత దగ్గరికి వెళ్ళి ఒక పిల్ల ఎక్కువ తినేసింది నాకు తక్కువ వచ్చింది, ఒక పిల్ల ఎక్కువ తినేసింది నాకు తక్కువ వచ్చిందంటే మధ్యలో అన్నట్టు ఏమైపోయిందంటే ఇది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవ, చిన్న కొట్టుకున్న గొడవలు, చిన్నప్పుడు కొట్టుకునే గొడవలు ఇప్పుడు ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు. ఎక్కువ ఎవరికి ఇస్తున్నావు అని అంటే కొట్లాడితే వచ్చేది కాదండి. ఇక్కడ ఏంటంటే ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఆయన సెల్ఫ్ సెక్యూర్ మ్యాన్. సో ఆయన సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ప్రశాంతంగా బతుకుతున్నారు. సో ఇష్టమైన వాళ్ళకి ఇస్తారు, లేదా చనిపోయిన తర్వాత కొట్లాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే ముందే రాసేసి ఉన్నాడంటే ఎక్కడో పెద్ద మనుషుల దగ్గర కూర్చోవాలి. ఈ ధర్నాలో కొట్లాటలో పోలీస్ స్టేషన్లో ఎవరు ఇవ్వమని కూడా చెప్పరు. ఏ కోర్టు ఇవ్వమని చెప్తుంది? ఇద్దరు కొడుకులను సమానంగా చూడాలని ఎవరు తీర్పిస్తారు? సరే మనం లీగల్గా మాట్లాడుకోవద్దు, మనమే కూర్చొని మాట్లాడుకుందాం. మనం చెప్తే ఆయన వింటారా? ఎవరు చెప్తే వినరు. మరి ఏ కోర్టు చెప్తే వినాలి. ఏ కోర్టు చెప్తుంది ఇద్దరిని సమానంగా చూడని? మనం మనసును గెలుచుకోలేకపోయాం కాబట్టి కొన్ని రోజులు ఉంటే అవన్నీ సాల్వ్ అయిపోతాయి. స్వరూప్ గారు అన్నెసెసరీ పెద్దవి చేసుకుంటున్నారు అంతే. నిజమే, మీరు అన్నది కరెక్టే. మంచు ఫ్యామిలీలో గొడవలు త్వరగా సద్దుమణగాలని మనమందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ లక్ష్మి గారు.